హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాపర్టీస్. సో హైటెక్ సిటీకి దగ్గరలో ఎవరైతే 2 BHK ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే నేను ఒక పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చేసాను. అది కూడా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఇప్పుడు మనం చూసిన అపార్ట్మెంట్లో అయితే మనకి 2 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే మనకి కిస్మత్పూర్ బండ్లగూడ జాగిర్లో అయితే వస్తున్నాయి. మన ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్లోనే మనకి ఒక కొత్తగా మున్సిపల్ ఆఫీస్ అయితే ఓపెన్ అవుతుందండి, బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్. అంతేకాకుండా మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లోనే అబ్బం ప్రాజెక్ట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి. 40 ఫ్లోర్స్ బిల్డింగ్ అండ్ మనకి దాని ఫ్రంట్లో 100 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మనం ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 400 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ ఇది. స్టిల్ ప్లస్ 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ వస్తాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో. అలాగే మనం ఇండివిజువల్ ఫ్లాట్ యొక్క బిల్డప్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే 1200 SFTలో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి ఇది. సో ఎవరైతే హైటెక్ సిటీ ఆర్ గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అండి, పర్ఫెక్ట్ లొకేషన్లో. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఓవరాల్ యాక్సెస్ అయితే ఉంటుంది. వితౌట్ ట్రాఫిక్ అయితే 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా ఈ లొకేషన్ నుంచి జస్ట్ వితిన్ 2 to 3 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి విశాల్ మార్ట్, డీ మార్ట్, ప్యారడైజ్, విజేత సూపర్ మార్కెట్, అలాగే కొత్తగా వింటేజ్ మాల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉన్నామని చెప్పచ్చు. ఇప్పటి వరకు చూసేశారు కదా అండి, కార్ పార్కింగ్ అయితే చూసేసాం, చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు. అండ్ నాతో వచ్చండి నేను మీకు ఫ్లాట్స్ చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే మనకి ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మనం ఫ్లాట్ బయట చూసుకున్నట్టయితే షూ స్టాండ్ కూడా మేమే ప్రొవైడ్ చేసాము రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్తో. మనకి హాల్లో అయితే చాలా ప్రాపర్గా వెంటిలేషన్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, నేను ఇందాక చెప్పాను మీకు 100 ఫీట్ రోడ్ వస్తుందండి. ఆ రోడ్డే మనకి 100 ఫీట్ రోడ్ అవుతుంది. సో హాల్ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్క ఫ్లాట్లో ఫాల్ సీలింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మనకి రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా అండ్ ప్రాపర్ వెంటిలేషన్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. అలాగే ఇది టోటల్ బిల్డింగ్ వచ్చేసి రెడ్ బ్రిక్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే యూస్ చేసిన మెటీరియల్ కూడా వెరీ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేశారు. సో క్వాలిటీ విషయంలో అయితే మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా అండి, మనకి లెఫ్ట్లో వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ వస్తుంది. అలాగే మనకి కిచెన్లో సిమెంట్ ప్లాంక్స్ కూడా మేమే ప్రొవైడ్ చేసాము. సో దట్ మీకు ఫ్యూచర్లో వుడ్ వర్క్ చేయించుకున్న చాలా తక్కువలో అయిపోతుంది. ఫ్లాట్ మొత్తానికి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. మనకి ఇక్కడ చుట్టుపక్కల దగ్గరలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ మాల్స్ అయితే ఉన్నాయండి. సో వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉన్నామని చెప్పచ్చు మనము. అంతేకాకుండా 2 బెడ్రూమ్స్కి 2 బాల్కనీస్తో పాటు కిచెన్లో యూటిలిటీ కూడా ప్రొవైడ్ చేసామండి. సో టోటల్ ఫ్లాట్ వచ్చేసి మనకి ప్రాపర్ వెంటిలేషన్తో అయితే ఉంటుంది. మోస్ట్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనగానే అసలు వెంటిలేషనే ఉండదు అనుకుంటాము, బట్ ఈ బిల్డింగ్లో అయితే మనకి ఆ ప్రాబ్లమే ఉండదు. వెంటిలేషన్ అయితే చాలా ప్రాపర్గా ఇచ్చాము. కిచెన్ దగ్గర అయినా, మనకి హాల్లో అయినా, డైనింగ్ దగ్గర అయినా ప్రాపర్ వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేసామండి. కిచెన్లోనే కాదు, బెడ్రూమ్స్లో కూడా మేము సిమెంట్ ప్లాంక్స్ ప్రొవైడ్ చేసాము. మీకు ఫ్యూచర్లో ఫర్నిచర్ చేయించుకున్నా కానీ చాలా తక్కువలో అయిపోతుంది. ఇప్పటి వరకు నేను మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపించాను. మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వీడియో తీసి పెడతాను. అలాగే ఈ ఫ్లాట్ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.